హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్ 9. వినాయక చవితి రోజు ఏ ప్రసాదం ఉన్నా లేకపోయినా ఉండ్రాళ్ళు మాత్రం ప్రత్యేకంగా చేస్తారు. గణేశుడికి ఈ ఉండ్రాళ్ళంటే చాలా ప్రీతికరమని చెప్తారు. ఈ ఉండ్రాళ్ళు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. అంత ఈజీ. బాండిల్ హీట్ అయిన తర్వాత ఒక గ్లాసు బియ్యం రవ్వ వేసుకుని లో ఫ్లేమ్‌లో మంచి సువాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి. అదే బాండిల్లో 3 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాం కాబట్టి, దానికి 3 గ్లాసుల నీళ్లు సరిపోతాయి. ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను నెయ్యి, తగినంత సాల్టు వేసుకొని, ఎసరు తెరల కాగనివ్వాలి. హై ఫ్లేమ్‌లో ఎసరు మరిగించుకోండి. ఎసరు బాగా తెరల కాగిన తర్వాత, మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వని వేసుకొని, అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్‌లో ఉడికించుకోండి. సుమారు 15 నిమిషాలు పడుతుంది మెత్తగా ఇది ఉడకడానికి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పైనుంచి అడుగు వరకు బాగా కలుపుకోవాలి. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి మీరు తీసుకునే గిన్నె గానీ, బాండిల్ గానీ కొంచెం మందంగా ఉండేది తీసుకోవాలి. లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇలా బాగా కలుపుకొని ముద్దలాగా ఒక చోటికి చేర్చుకొని మూత పెట్టి అలా ఒక 15 నిమిషాల పాటు వదిలేయండి. స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఉండ్రాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేతికి నెయ్యి రాసుకొని మీకు నచ్చిన సైజులో ఉండ్రాళ్ళని ప్రిపేర్ చేసుకోండి. ఈ ఉండ్రాళ్ళు చల్లారిన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఈజీగా పాల తాలికలు ఎలా ప్రిపేర్ చేయాలో ఒక వీడియో చేశాను. అది పోస్ట్ చేస్తాను. రవ్వ ఉండ్రాళ్ళకి ఊరగాయ బెస్ట్ కాంబినేషన్. చాలా టేస్టీగా ఉంటుంది. రవ్వ ఉండ్రాళ్ళతో పాటు శనగపప్పు పాయసం కూడా చేస్తుంటారు. శనగపప్పు పాయసం వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్‌లో పోస్ట్ చేశాను. చూసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి.